వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం ఇవాళ ఉరవకొండలో చాలా ఉధృతంగా సాగింది. ఉరవకొండలో ఆసరా పథకం కింద బటన్ నొక్కి డ్వాక్రా మహిళలకి నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని చేశారు ఆయన. ఇప్పటికే ఆ పథకం కింద దాదాపు 30% మంది మహిళలకు నిధులు రావడం లేదు అనేది ఒక ఆరోపణ బలంగా ఉంది. అదొక ఆ పథకం ఒక్కటే కాదు, నొక్కిన ఏ బటను పూర్తిగా కిందకి వెళ్ళడం లేదు, ఏదో పైపైన అలా ఇచ్చేస్తున్నారు తప్ప వాళ్ళకి వెళ్ళాల్సిన డబ్బు వెంటనే వెళ్ళడం లేదు. నెల 2 నెలలు కూడా టైం పడుతుంది, కొంతమందికి అసలు రీచ్ అవ్వడం లేదు, అర్హులకు అసలు అందడం లేదు. ఇలాంటి ఆరోపణలు చాలా ఉన్నాయి. సరే, ఆయన ఎప్పుడు నొక్కుతూనే ఉంటాడు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఆ ప్రసంగాలే రోజు రోజుకి పదును పెడుతున్నాడు ఆయన. ఆ మాటల్లో కాస్త కిర్రెక్కించే మాటలు ఇలాంటివి చేస్తున్నారు ఆయన. అయితే అవి మాటలా లేక అబద్ధాలా అనేదే తేలాల్సిన విషయం. ఆయన అంటారు అందరినీ, ప్రత్యర్థులందరినీ అంటే ఈ దేశంలో ఈ భూమి మీద ఎక్కడైనా కూడా రాజకీయ పార్టీలకి లేకపోతే ఎవరికైనా ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలి, ప్రజల్ని మెప్పించాలి. అంతేగాని వాళ్ళని గజ దొంగలు అని అంటే గజ దొంగల కంటే హంతకులు ఇంకా పెద్దోళ్ళు అవుతారు. హంతకుల కంటే పెద్దోళ్ళు ఇంకా చాలా ఉంటారు. గజ దొంగల కంటే బందిపోట్లు పెద్దోళ్ళు అవుతారు. సో గజ దొంగలు అనే ఒక పాడిందే పాడరా అన్నట్టుగా అది పాడుతూ చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే అసలు ఆయనకి ఏదైనా పేరు పెట్టుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పేరు పెట్టుకుంటారు అనే పరిస్థితి వచ్చింది. ఏం పేరు పెట్టుకుంటారు? ఈ గజ దొంగలు, బందిపోట్లు ఇవి కాకుండా ఇంకేదైనా ఎతకాలి డిక్షనరీలో. ఆయన మీద ఉన్న ఆర్థిక ఆరోపణలకు కానీ, లేకపోతే కేసులకు కానీ, లేకపోతే ఈ 5 ఏళ్లలో చేసిన నిర్వాహకం కానీ, ఏదైనా నిత్యం దగా, నిత్యం దోపిడీనే కదా రాష్ట్రంలో జరుగుతున్నది. ఎన్ని కేసులు, ఎన్ని ఆరోపణలు. అదేమి అంటే గురివింద గింజలాగా జనానికి నా కింద నలుపు కనపడదులే అని మీడియాని లేకపోతే ప్రత్యర్థి పార్టీలని గజ దొంగలని అనడం, లేకపోతే వాళ్ళందరూ హైదరాబాద్లో కూర్చుని నా మీద రాళ్ళు వేస్తున్నారని కల్లబొల్లి కబుర్లు, దొంగ ఏడుపులు. మరి వాళ్ళకి హైదరాబాద్లో ఇల్లుంటే తమరికి ఎక్కడున్నాయి? బెంగళూరులో ప్యాలెస్లు ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఒకటా? సో ఇన్ని రాజభోగాలు, విలాసాలు అనుభవిస్తూ ఎవరికి ఏమీ లేనట్టు నంగనాచి కబుర్లు చెబితే మరి అది జనం నమ్ముతారనుకోవడం, అది ఇంకా ఆయన భ్రమలోనే ఉన్నట్టున్నారు. ఆల్రెడీ జనం నన్ను నమ్మేశారు, ఇంకా నమ్ముతారు అనే ఒక భ్రమలోనే ఇంకా ఉన్నట్టున్నారో, లేదా మరి ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన భ్రమలో పెడుతున్నారో. పాప స్క్రిప్ట్ రాసేవాళ్ళను లేకపోతే సలహాదారులు కలిసి లేదు సార్ మనం బ్రహ్మాండం సార్, మీరు బ్రహ్మాండం సార్ అని చెప్పి భ్రమల్లో పెడుతున్నారేమో అర్థం కావట్లా. ఒకసారి ఆ భ్రమలు, ఆ కళ్ళకున్న పొరలు విప్పితే క్లియర్గా తెలుస్తుంది ఏం జరుగుతుంది జనంలో అని. ఏదో ఆ బలవంతంగా తీసుకొచ్చిన జనంలో 100 మందికి ప్లకార్డులు ఇచ్చేస్తే అక్కడ వరకే కెమెరాలు పెడితే బ్లూ మీడియా, నీలి మీడియా, వాళ్ళ కూలి మీడియా అక్కడ వరకు కెమెరాలు పెట్టేస్తే అబ్బో అనుకున్నట్టుగా. అసలు వాస్తవం ఏంటంటే జనం వెళ్ళిపోతారు. వాళ్ళు తీసుకొచ్చిన జనం, బలవంతంగా తీసుకొచ్చిన జనం వాళ్ళు. ఈయన మాట్లాడితే మీడియా అంటాడు, ఎల్లో మీడియా అంటాడు. నేను ఇంతకు ముందు చెప్పాను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నా. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి సభలు, ప్రసంగాలు మాత్రమే చూపిస్తూ ప్రజాస్వామ్యం అనేది లేకుండా, మీడియా అనే మినిమం ఎథిక్స్, బుద్ధి జ్ఞానం లేకుండా, ఎక్కడైనా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళ ప్రసంగాలు, వీళ్ళ సభలుంటే వాటిని చూపించకుండా వదిలేసేది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా. అవి ఎన్ని ఛానళ్ళు, ఎన్ని పేపర్లు పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు గారి సభలు, పవన్ కళ్యాణ్ గారి సభలు
జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారి సభలను ఎక్కువ, ముఖ్యమంత్రి కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది. ఇవన్నీ చూపించేది ప్రజల మీడియా. ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఈ పక్కన పెడదాం. ఇవన్నీ చూపించేది ప్రజల మీడియా, పీపుల్స్ మీడియా. దాన్ని బట్టి మీరు ప్రజలు మీరే అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఇవాళ అన్ని ఛానల్స్లో వచ్చిందా రాలేదా లెక్కేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న మాట్లాడి ఉన్నాయి కదా ఆ సభలో అక్కడక్కడ తిరిగి, అవి ఎన్ని ఛానల్స్లో వస్తున్నాయి. అవి రాని వాటిని అసలు ఇక మీడియాగానే చూడకండి, చీచీ మీడియా అనండి, ఉయ్యండి, మీ ఇష్టం వచ్చింది ఏదైనా చేసుకోండి. దాన్ని బట్టి మీరే ప్రజలు డిసైడ్ చేసుకుంటే సరిపోతుంది అది మీడియా అవుతుందా. అసలు 4 ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే ఇది దీని కిందకు వస్తుంది. సో అదొకటి. తర్వాత స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు అంటాడు. చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు. ఆ ఎల్లో మీడియాగా ఒక మూడింటిని చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినరు అంటూ ఇవాళ ఇంకొక కొత్త స్టార్ క్యాంపెయినర్ అంటూ ఆయన వదిన గారు కూడా స్టార్ క్యాంపెయినరే అని పురంధేశ్వరి గారిని యాడ్ చేశాడు. ఇక్కడే నాకు ఒక బలమైన సందేహము, క్వశ్చన్ ప్రజల్లో వచ్చింది. పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్ అయితే మోదీ గారు మీకు స్టార్ క్యాంపెయినరా? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధినేత ఎవరు? జనసేనకి పవన్ కళ్యాణ్. బీజేపీకి పురంధేశ్వరి గారు కాదు కదా, అమిత్ షానో లేకపోతే నడ్డా గారు లేదా మోదీ గారు ఆయన పార్టీ. మోదీ గారు అనాలి కదా నువ్వు చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపెయినర్ అనలేదు అంటే మోదీ గారు మీ స్టార్ క్యాంపెయినర్. అది జనం అదే మొత్తుకుంటున్నారు ఏపీలో జనం. ఈ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ ఒకటి పెట్టి చదివేసి జనాన్ని నమ్మించాను, ఆహా బ్రహ్మాండం జబ్బలు జరుచుకొని వెళ్ళిపోయినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. జనం గుండెల్లో గుడి కట్టుకో, జనం గుండె రాష్ట్రానికి సమాధి కట్టారు ఆల్రెడీ మీరు, ఇంకా జనం గుండెల్లో గుడి ఎక్కడది నా బొంద. సో ఈ సిచ్యువేషన్లో ఎంతవరకు ప్రజల్ని మెప్పించగలుగుతున్నారు ఈ అబద్ధాలతో అనేది మనం చూద్దాం. డిబేట్లో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే డేవిడ్ రాజు గారు మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అండ్ జయప్రకాష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ఇదేంటిది కండువా మారింది? పట్టాభి గారు కండువా వెరైటీగా ఉంది ఏంటిది? మా పసుపు కండువానే సార్, ఏం మారలా, మా కండువాలు మారవు. పసుపు కండువానే కానీ ఏమో నాకెందుకు తేడా కొట్టింది. సరే ఎనీవే రైట్. పట్టాభి గారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూస్తే ఇవాళ ఆయన జనానికి చెప్తున్నాడు, ఆయన వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇంకా చెప్తారు, పెరుగుతాయి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇంకా రోజు రోజుకి పెంచుకుంటూ పోతారు అబద్ధాలు అని చెప్పి జనాన్ని ఎన్లైటన్ చేసే ప్రయత్నం, అవేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మీకేమనిపించింది? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్కారం. సరే, ముఖ్యమంత్రి గారిలో రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుతుంది. ఎందుకంటే సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలే అతన్ని వీడిపోతా ఉన్నారు. ఇవాళ ఆయన పార్టీ యొక్క దుస్థితి ఏ విధంగా ఉందో ఆయన ప్రతిరోజు కూడా చూస్తున్నాడు కాబట్టి ఫ్రస్ట్రేషన్లో వాగుడు కొంచెం ఎక్కువైంది. సరే, ఈ రోజున ఉరవకొండలో ఏదో ఉరుముదామని ప్రయత్నం చేశాడు కానీ ఆయన చెప్పిన మాటలు విని ప్రజలందరూ కూడా దానిలో నిజమెంత అబద్ధం ఎంత అనేది వారికి వారే బేరీజ్ వేసుకోవటం ఇప్పటికే అది జరిగిపోయి కూడా ఉంటుంది. ఎవరు కూడా ఆయన మాటలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. సరే, వాళ్ళు ముఖ్యంగా ఆయన ప్రసంగంలో మహిళల గురించి మాట్లాడుతూ ఆయన ప్రతి అక్క, ప్రతి చెల్లికి ఆయన చేసినటువంటి గొప్ప ఘనకార్యాల గురించి ఏదో పెద్ద లిస్టు చదివాడు. ఈయనకి మహిళల పట్ల ఏమాత్రం గౌరవం ఉందో నిన్న విజయవాడలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ద్వారా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 1,10,000 మంది అంగన్వాడీ
వర్కర్సు దాదాపు 40 రోజులుగా ఉద్యమం చేస్తూ ఈయన ఇచ్చినటువంటి హామీని ఆయనకు గుర్తు చేసి, అయ్యా మీరు ఈ హామీ ఇచ్చారు, ఈ హామీ నిలబెట్టుకోండి అని గుర్తు చేస్తూ ఉద్యమం చేస్తూ ఉంటే ఎంత కర్కశంగా మహిళలను కూడా చూడకుండా విజయవాడ నడిబొడ్డున వారిని ఈడ్చి పారేశాడో, మగ పోలీసులతో వారిని ఏ విధంగా ఈడ్చుకెళ్లాడో ఈ దుర్మార్గుడు మహిళల గురించి మాట్లాడతాడు. 1,10,000 మందిని టెర్మినేషన్ లెటర్లతో బెదిరించి మీ ఉద్యోగాలు పీకేస్తాం, మిమ్మల్ని రోడ్డున పడేస్తాం, మీ జీవితాలని ఛిద్రం చేస్తానని చెప్పి వారి మెడ మీద కత్తిపెట్టి నిన్న ఆ రకంగా 1,10,000 మంది మహిళా సోదరీమణుల్ని బెదిరింపులు గురి చేసినటువంటి ఈ నీచుడు మహిళా పక్షపాత ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతాడండి? ఇవాళ పేపర్లలో ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే ఎవరికైనా కడుపు మండుతుంది సార్. గతంలో అమరావతి ఉద్యమం సమయంలో మహిళల గొంతు పట్టుకుని వారి పేక పట్టుకుని ఎలా ఈడ్చుకు వెళ్లారో లేదా ఆ రకంగా అంగన్వాడీ సోదరీమణులు ఈడ్చుకు వెళ్లారు సార్. ఇతర మహిళల గురించి మాట్లాడతాడా? అరే నెలకి 33 కోట్లు వాళ్ళు అడిగింది, అది ఇవ్వటానికి చేతులు రావు, ఏదో పెద్ద లిస్టు చదువుతా ఉన్నాడు. అన్ని వేలు ఇచ్చా, ఇన్ని వేలు ఇచ్చా, ఉత్తిత్తి బట్టలను నొక్కుతూ. ఈయన ప్యాలెస్లు కట్టుకోవడానికి రిషికొండకి గొండు కొట్టించి ప్యాలెస్లు కట్టుకోవడానికి డబ్బులు ఉంటాయి. అరే నెలకి 33 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వటానికి చేతులు రాలేదు, ఈయన పెద్ద లిస్టు చదువుతాడు. ఈయన ఎంత గొప్ప మహిళా పక్షపాతారే. తాడేపల్లి ప్యాలెస్ కి కోతవేటు దూరంలో అత్యాచారాలు జరిగితే దిక్కులేదు సార్. తాడేపల్లి కొంపకు 1 కిలోమీటర్ దూరంలో మహిళలు మానభంగాలు గురవుతుంటే ఇప్పటి వరకు దిక్కులేదు. ఈయన మహిళల గురించి మాట్లాడతాడు. ఇంకేం సార్ మాట్లాడుతూ ఉన్నాడు? స్టార్ క్యాంపెయినర్లు అంట. తెలుగుదేశం పార్టీకి అసలు అనేక మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంట. ఎస్, నేను ఇవాళ జగన్ రెడ్డి మాట్లాడినటువంటి ఈ మాటతో నేను ఏకీభవిస్తున్నాను సార్. నిజంగానే మాకు లెక్కకు మించినటువంటి స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు వికే గారు. ఇవాళ ఈ సైకో జగన్ చేతిలో దగా పడినటువంటి ప్రతి ఒక్క రైతు మాకు స్టార్ క్యాంపెయినరే. గిట్టుబాటు ధర అందక, పంట కొనుగోళ్లు జరగక, పంట బీమా సొమ్ము అందక దగా పడినటువంటి ప్రతి ఒక్క రైతు మాకు స్టార్ క్యాంపెయినరే. జాబ్ క్యాలెండర్ కోసం ప్రతి సంవత్సరం జనవరి నెలలో జాబ్ క్యాలెండర్, ఇంకేముంది, లక్షల్లో ఉద్యోగాలు. జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూసి మోసపోయినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి, పెట్టుబడులు రాక, ఉద్యోగాలు లేక రోడ్డున పడినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి మాకు స్టార్ క్యాంపెయినర్ సార్. అదేవిధంగా అణిచివేతకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్క దళితుడు మాకు స్టార్ క్యాంపెయినరే, ఇన్క్లూడింగ్ కోడికత్తి శ్రీను మాకు స్టార్ క్యాంపెయినరే. వీళ్ళ ఆకృత్యాలకి బలవుతున్నటువంటి ప్రతి ఒక్క బీసీ మాకు స్టార్ క్యాంపెయినరే సార్. నాసిరకం మద్యం వల్ల తాలిబొట్టులు తెగిపోతున్నటువంటి ప్రతి ఒక్క మహిళ మాకు స్టార్ క్యాంపెయినరే. ఇవాళ ఎస్, జగన్ రెడ్డి చెప్పిన మాట వాస్తవం, మాకు వీళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్సే. ఉపాధి లేక వలసపోతున్నటువంటి ప్రతి ఒక్క కార్మికుడు మాకు స్టార్ క్యాంపెయినరే. జీతాల కోసం ప్రతి నెల కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూసేటటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి మాకు స్టార్ క్యాంపెయినరే. పెట్రోల్ బంకుకు వెళ్ళినప్పుడల్లా పెట్రోల్ డీజిల్ ధరలు చూసి ఏడవాలో నవ్వాలో అర్థం కాక కడుపు మండేటటువంటి ప్రతి ఒక్క ఆటో కార్మికుడు, లారీ డ్రైవర్ కూడా మాకు స్టార్ క్యాంపెయినరే సార్. కరెంటు ఛార్జీలు, చెత్త పన్నులు, ఆ పన్నులు, ఈ పన్నులు భరించలేక, మోయలేనటువంటి భారాలు భరించలేక దుకాణం కట్టేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తులు మాకు స్టార్ క్యాంపెయినరే. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది వికే గారు. మాకు స్టార్ క్యాంపెయినర్లకి కొదవే లేదు. వీళ్ళ బెదిరింపులకి బలైపోయి ఇవాళ పరిశ్రమలు కట్టేసి రాష్ట్రం దాటి వెళ్ళిపోతున్నటువంటి ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త మాకు స్టార్ క్యాంపెయినరే. ఇవాళ ఇతని దోపిడీ వల్ల దివాళా తీస్తున్నటువంటి అనేక రంగాలు, మొత్తం భవన నిర్మాణ రంగం మొత్తం కుదేరైపోయింది సార్. ఎన్ని లక్షల మంది జీవితాలు ఇవాళ నాశనం అయిపోయాయండి. వాళ్ళందరూ కూడా స్టార్ క్యాంపెయినర్సే. ఇతను చేసినటువంటి ప్రతి ఒక్క స్కాము మాకు స్టార్ క్యాంపెయినర్ సార్. ఇతని పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఛార్జ్ షీటు, ఈ 420 జగన్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఛార్జ్ షీట్ కూడా మాకు స్టార్ క్యాంపెయినరే. అన్నిటికీ మించి సొంత తండ్రి గొడ్డలి పోటుకి గురై 5 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇవాళ సొంత అన్న ముఠా చేతిలో గొడ్డలి పోటుకి గురైనటువంటి తన తండ్రికి
ఈ రోజు వరకు న్యాయం దక్కక పోరాడుతున్నటువంటి డాక్టర్ సునీత కూడా మాకు స్టార్ క్యాంపెయినర్ వికే గారు. ఇట్లా జగన్ రెడ్డి చెప్పినట్టు మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సైకో జగన్ చేతిలో దగాపడి మోసపోయి తమ జీవితాలు నాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక మంది, కొన్ని కోట్ల మంది మాకు స్టార్ క్యాంపెయినర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ సైకో జగన్ అంతు తేల్చడానికి కూడా వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు సార్. ఇంటింటికి వెళ్ళి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏ రోడ్డు మీదకి వెళ్ళినా, ఏ సందులోకి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సైకో జగన్ అతను చేసినటువంటి అన్యాయాన్ని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసినటువంటి స్టార్ క్యాంపెయినర్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇవాళ. ఒక్క నిమిషం పట్టాభి గారు. రైట్, డేవిడ్ రాజు గారు నమస్తే అండి. నమస్తే. బాగున్నారండి? బాగున్నాను డేవిడ్ రాజు గారు, మీరు బాగున్నారా? బాగున్నారు. డేవిడ్ రాజు గారు, మొత్తం అబద్ధాలే చెప్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు, లేకపోతే అసలు వీళ్ళు నన్ను కావాలని బ్లేమ్ చేస్తున్నారు, వీళ్ళందరూ చెప్పే అబద్ధాలు నేను ఒక్కడే నిజం చెప్తున్నాను అని చెప్తున్నారు ఆయన. వాళ్ళ ప్రసంగం మీరు ఫాలో అయ్యే ఉంటారు. మరి అన్ని అబద్ధాలు చెప్తుంటే ప్రతిపక్షాలు ఈయన ఒక్కడే నిజం చెప్తే వివేకానంద రెడ్డి గారి హత్యకి కారణం ఎవరు చంపారో ఆ నిజం చెప్పొచ్చుగా. ఎందుకు ఇంత గొడవ, ఎందుకు ఈ కేసులు, ఎందుకు ఈ గోల, ఎందుకు? సాక్షి పేపర్లో ఆ రోజు మా మర్డర్ జరిగిన రోజు నారాసుర రక్త చరిత్ర అని ఇంత పెద్ద అక్షరాలతో చేతిలో కత్తిపెట్టి చంద్రబాబు నాయుడికి నిలువెత్తి బొమ్మ వేసిన జగన్మోహన్ రెడ్డి గారు, అది ఎలాగూ ప్రూవ్ కాలేదు. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పొచ్చు కదా, నిజం చెప్పొచ్చు కదా ప్రజలకి. సొంత చెల్లి అవతల వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్ అయిపోయింది, మా కజిన్ సిస్టర్ సునీత గారు స్టార్ క్యాంపెయినర్ అయిపోయింది అవతల వాళ్ళకి. వాళ్ళే మీకు వ్యతిరేకంగా స్టార్ క్యాంపెయినర్స్గా పనిచేస్తున్నారు కదా మీకంటే, జగన్మోహన్ రెడ్డి గారికి. అది నిజం చెప్పకుండా, సొంత బాబాయిని చంపింది ఎవరో నిజం చెప్పకుండా అవతల వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఈ కాకమ్మ కబుర్లు ఎందుకు రాజు గారు, డేవిడ్ రాజు గారు? అవునండి వెంకటకృష్ణ గారు, జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అనుమానం వచ్చేసింది. అధికారం పోబోతా ఉంది, రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదు, ఓడిపోతా ఉన్నాం అనేది స్పష్టంగా అర్థమైంది. గత నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మనం పరిశీలిస్తే ఆయన ఊహించినటువంటి ఎన్నో సంఘటనలు చూస్తా ఉన్నాడు. ఎమ్మెల్యేలందరూ కూడా ఎదురు తిరగటం, అలాగే ఆయన ఎదిరించేటటువంటి స్థాయికి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు రావడం, అలాగే పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఇతర పార్టీల్లో చేరడం, ఈ విధమైనటువంటి పరిణామాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయనకి ఏం జరుగుతూ ఉందో, పరిణామాలు ఎలా ఉంటాయో అర్థం కాక సతమతమైపోతా ఉన్నాడు. దీనివల్ల ఆయన ఇష్టానురీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. స్టార్ క్యాంపెయిన్లు, మరి స్టార్ క్యాంపెయిన్లు చెప్పేటటువంటి షర్మిలమ్మ కానీ, మరి ఇంకా ఇతర డాక్టర్ సునీత గారు కానీ, ఇదే షర్మిలమ్మ గత ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్గా ఆయన అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయి జైల్లో ఉంటే ఇదే షర్మిలమ్మ ఆయన మధ్యలోనే ఆపినటువంటి పాదయాత్రను పూర్తి చేయడం, రాష్ట్రం మొత్తం కూడా తిరిగి ఆయన తరపున క్యాంపెయిన్ చేయడం, మరి చేసినటువంటి షర్మిలమ్మ విషయాన్ని ఆయన మర్చిపోయాడు. దీన్ని దృష్టిలో పెట్టుకోమని నేను కోరుతా ఉన్నాను. రైట్. అలాగే వివేక గారి యొక్క హత్య కేసులో ఆయన ఇప్పటికైనా నిజాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన చెప్పినా చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ప్రమేయంతోనే, ముఖ్యమంత్రి బంధువుల యొక్క ప్రమేయంతోనే ఈ హత్య జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. కేవలం అబద్ధాలతోటి ఎల్లకాలం మరి కాలం ఎల్లముచ్చడం అనేది సరికాదని నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్. అంటే ఇలాంటి అబద్ధాలు చాలా ఎన్నికల ముందు చూసాం, 2019 ఎన్నికల ముందే చూసాం కదా.
అమరావతి రాజధాని అమరావతిలోనే ఉంటుందని, అబ్బో చాలా ఉన్నాయి. ఇంకా పోలవరం అధికారులకు రాగానే పోలవరాన్ని కేంద్రానికి ఇచ్చేస్తామని, ఇలాంటి ఎన్నో సమస్యలు చాలా చాలా నిజాలు అప్పుడు మాట్లాడారు. అవన్నీ తర్వాత అబద్ధాలని తేలినాయి. కాబట్టి ఇప్పుడు జనం ఎన్ని నిజాలు చెప్పినా ఈ అబద్ధాలుగానే నమ్ముతారు. అసలు అబద్ధాలు చెప్పే ఇది కూడా పరిస్థితి లేదు, అవతల వాళ్ళు అబద్ధాలని చెప్పే పరిస్థితి. సో నాకేంటంటే జయప్రకాష్ గారు, ఇక్కడ బీజేపీ తెలుగుదేశం పొత్తుకు సంబంధించి వాళ్ళు వీళ్ళు మాట్లాడుకోవడం తప్ప ఇంకెక్కడ అధికారికంగా ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎక్కడ ప్రకటించాల. మోరోవర్ పురంధరేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షులు అయిన తర్వాత, అంతకుముందు ఎవరెవరికి స్టార్ క్యాంపెయినర్లో ఎవరెవరికి బ్రాండ్ అంబాసిడర్గా తిరిగారో తెలిసిందేలే. కానీ పురంధరేశ్వర్ గారు బీజేపీ అధ్యక్షురాలు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆవిడ ముందు నకిలీ మద్యం అమ్మకాలు, నగదు లావాదేవీలు, మద్యం షాపుల్లో నగదు లావాదేవీలు, ఇటువంటి వాటి మీద పెద్ద పోరాటం చేశారు ఆమె. ప్రభుత్వం చేస్తున్న తప్పుల మీద ప్రభుత్వాన్ని ఎండగడుతూ మద్యం పేరుతో మద్య నిషేధం చేస్తానని చేయకుండా ఎలా జనాన్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద పెద్ద ఉద్యమంలాగానే తీసుకొచ్చింది ఆమె. తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అప్పులు 10.5 లక్షల కోట్లకు చేరిందని ఆమె స్వయంగా ఒక రకమైన రీసెర్చ్ చేసి ఆమె కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు పార్టీ తరఫున. సో ఇవి చేసినందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బొక్కలు ఎత్తి చూపినందుకు ఆమె ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి స్టార్ క్యాంపెయినర్ అయిపోయిందన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో. ఓపెన్గా ఆయన వదిన గారే ఆయన స్టార్ క్యాంపెయినర్ అని. మరి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ అని అందరికీ. జయప్రకాష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి వికే గారు. జయప్రకాష్ గారు, పురంధరేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు తరఫున ఎప్పుడు ప్రచారం చేశారు, ఎప్పుడు క్యాంపెయిన్ చేశారు? నేను ఈ విషయంలో కొంచెం సీరియస్గానే ఇవాళ మిమ్మల్ని నిలదీయాలనుకుంటున్నాను. ఎందుకంటే నిలదీయాలంటే నా ఇంట్రెస్ట్ కోసం కాదు, వైసీపీ వైపు నుంచి పురంధరేశ్వర్ గారి మీద చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కూడా కొంతమంది నాయకులు మాట్లాడారు అప్పుడు కూడా మీ పార్టీ స్పందించలేదు. ఏదో ఒకళ్ళిద్దరు ట్విట్టర్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో ఖండించి ఉండొచ్చు, కానీ పార్టీ సీరియస్గా స్పందించలేదు. ఇప్పుడు ఏకంగా వైసీపీ అధ్యక్షుడే జగన్ రెడ్డే అటాక్కి దిగారు. సో దీని మీద పార్టీ ఎలా ఫీల్ అవుతోంది, మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి దీని మీద? ముందుగా వికే గారికి అదేవిధంగా ప్యానెల్లో అందరికీ కూడా నమస్కారం. నమస్కారం. ఒక్క మాట ఈ సందర్భంగా నేను మీకు చెప్తానండి. ఈ ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల కానీ, ప్రజల యొక్క అవసరాల మీద కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీల మీద కానీ, లేకపోతే ఆయన ఏదైతే చెప్పారో వచ్చినటువంటి మొట్టమొదటి అధికారం చేపట్టిన మొట్టమొదటి 6 నెలల్లోనే ప్రజాభిమానం చూరగొంటాను, 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఒక్కరోజు కూడా శ్వేతపత్రం ఇవ్వలేదు. మీడియా సమావేశాలు పెట్టి ఎక్కడా కూడా ఈ రాష్ట్రం గురించి చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్రానికి ఏదైతే అభివృద్ధి కోసం చేయవలసినటువంటి విధులు గురించి ఏ రోజు మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి గారికి నిరంతరం ప్రజల్ని తప్పుదావ పట్టించటం, ఎట్లయితే ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో అయిన తెల్లవారుజామున ఏ రకంగా అయితే ప్రజావేదికను కూల్చివేతతోటి మొదలుపెట్టాడో డిస్ట్రక్టివ్ ముఖ్యమంత్రిగా, రివర్స్ పాలనతో రివర్స్ టెండరింగ్ చేశాడో ముఖ్యమంత్రి గారు నిరంతరం ఇది మాత్రమే మాట్లాడతాడు. ఎంతసేపటికి రాజకీయ విషయాలు మాట్లాడతాం తప్పితే ఏ రోజు కూడా ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పట్ల, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళెవ్వరి గురించి కూడా ఇది మంచి చేశానని చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ బాధపడతా ఉంటే ముఖ్యమంత్రి గారు వాటికి స్పందించవలసింది పోయి కనీసం మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే ఏ రోజు కూడా అభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. అదేవిధంగా దావోసులో అంత పెద్ద ఎత్తున పెట్టుబడుల కోసం
కొత్తగా అయినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇవాళ వారి యొక్క ఆఫీసర్లతోటి కలిసి అక్కడికి వెళ్తూ ఉండి వారందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించే పని మీద వారుంటే ఈ ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని తాడేపల్లిలో మరి ఏం చేస్తూ ఉంటాడో, నిరంతరం ఆ గదిలో కూర్చొని మరి ఏ వీడియో గేమ్ ఆడుతుంటాడో తెలియదు. ఇంతే తప్పితే ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీల్ని ఆడబోసుకోవటం, ఎవరైతే బలపడుతున్నారని చెప్పి ఎవరైతే తన మీద విమర్శ చేస్తారో, తన పార్టీ మీద విమర్శ చేస్తారో సద్విమర్శ చేస్తున్నాం. మేమేమి కూడా ఎక్కడ కూడా లేనటువంటి మాట అనలా. పురంధరేశ్వరి గారు ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో చేపట్టిన నాటి నుంచి కూడా ఒక మద్యం మీద మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ నిధుల దుర్వినియోగం పట్ల కూడా చాలా సీరియస్గా స్పందించటం, ఆ స్పందించిన తర్వాత కేంద్రం నుంచి కూడా డిప్యూటీ సెక్రటరీ కేడర్లో ఉన్నటువంటి ఒక అధికారి రావటం, ఇది తప్పు జరిగింది అని చెప్పి పైకి చెప్పటం, ఇవన్నీ చూశారు. అందులోనూ పార్టీలో కొంతమంది ఏదో వేరే మాట్లాడారని చెప్పేది ప్రోపగాండా వీళ్ళే సృష్టిస్తూ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా ఈ రాష్ట్రం గురించి పట్టినటువంటి ముఖ్యమంత్రికి వేరే పనే ఉంటుందండి. ఇంకా ప్రతిపక్ష పార్టీల మీద ఆడిపోసుకోవటం, నీతికి నిజాయితీకి నిలుపుటద్దమైనటువంటి పురంధరేశ్వరి గారి గురించి మాట్లాడటం, భారతీయ జనతా పార్టీ మీ పార్టీ లాగా పురంధరేశ్వరి మీ ఇష్ట ప్రకారం మా ఇష్ట ప్రకారం ఉండదు. ఆయన టీడీపీకి స్టార్ క్యాంపెయిన్ అంటా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూనేమో మోదీ గారు జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయిన్ అంటున్నారు. మరి ఎక్కడా లేదండి. నరేంద్ర మోడీ గారు ఎంత నిజాయితీగా ఉంటారో, చెప్పినటువంటి మాటలు 1990లో ఆయన ఎప్పుడైతే కరసేవ కోసం వెళ్ళారో ఆ రోజున అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని చెప్పినటువంటి మాట ఇవాళ చేసి చూపించారు. 370 ఆర్టికల్ ఏదైతే చెప్పారో అది చేసి చూపించారు. ఎక్కడైనా కూడా ఈ దేశం పట్ల, ఈ రాష్ట్రం పట్ల కమిట్మెంట్తో పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఎవరు కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఏమీ లేదు. కొద్ది మంది ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళకేం పని లేకుండా. ఒక్క విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ప్రాంతీయ పార్టీలాగా భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా సొంత అభిప్రాయం అనేది రాష్ట్ర అధ్యక్షురాలు ఎవరు కూడా, అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా వారెవరు కూడా చెప్పేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ పూర్తిగా కేంద్ర పార్టీ ఏమైతే చెబుతుందో, కేంద్ర పార్టీ ఆదేశాలు ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం చేసే అరాచకాలు, అవినీతి మీద నిరంతరం పోరాటం చేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకోసమే భయపడినటువంటి ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా థ్రెట్ ఉందని భావించినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ వాళ్ళు స్టార్ క్యాంపెయిన్లని అవన్నీ ఇవని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే పురంధరేశ్వరి గారిని అందరూ కూడా చెబుతా ఉన్నారు. స్టార్ క్యాంపెయిన్లు నిజంగా ఎవరన్నా ఉన్నారు అంటే వేరే పార్టీలకు సంబంధించి మీ పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు మీ పార్టీలో ఇప్పటికి కూడా ఉంటూ మిమ్మల్ని నిరంతరం తిట్టుకునేటటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ కార్యకర్తలు, వాళ్ళు స్టార్ క్యాంపెయినర్లు ఇతర పార్టీలు కానీ మరెవరూ కాదు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలా. ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడండి కానీ అనవసరమైనటువంటి రాజకీయాల గురించి మాట్లాడొద్దు. మీరు ఏదైతే బాధ్యత చేపట్టారో ముఖ్యమంత్రిగా ఆ రోజు నుంచి ఇవాళ వరకు నిరంతరం ఏదో ప్రతిపక్ష పార్టీల మీద ఆరోపణ తప్పితే, అదేవిధంగా అమరావతి ప్రజల్ని బాధ పెట్టడం, పోలవరం విషయంలో పక్కన పెట్టడం తప్పితే మరి ఎటువంటిది ఒక్క నిమిషం జేపీ గారు, ఇక్కడ ఇవాళ ఒక మేజర్ డెవలప్మెంట్ జస్ట్ ఇందాకనే బ్రేక్ అయింది కదా, అదేంటి అంటే ఎప్పుడో దాదాపు ఏడాదిన్నర అవుతుంది అనుకుంటా గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి దాన్ని స్పీకర్ గారు ఆమోదించకుండా అందరూ మర్చిపోయారు కూడా. సడన్గా ఇవాళ రాజీనామాను ఆమోదించిన స్పీకర్ అని బ్రేకింగ్ వచ్చేసింది సడన్గా. తర్వాత తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఈ టీడీపీలో గెలిచి వైసీపీకి సన్నిహితంగా ఉంటున్న ఆ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిర్యాదు చేసింది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఎప్పుడో ఇచ్చారు ఫిర్యాదు. అసలు ఆ ఫిర్యాదు ఒకటి ఉందని కూడా మర్చిపోయారు అందరూ, స్పీకర్ గారు లేకపోతే ఇటు వీళ్ళు అందరూ మర్చిపోయారు. సడన్గా బ్రేకింగ్ వచ్చింది, వాళ్ళకు నోటీసులు ఇచ్చారు. అలాగే కాకపోతే మరి అది కూడా ఇవ్వకపోతే బాగోదు అనుకున్నారేమో, అది ఇచ్చారు ఇవాళ. అలాగే వైసీపీ నుంచి తిరుగుబాటు చేసిన ఆ 5 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు. బహుశా వీళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే మళ్ళీ అందరూ ఏలెత్తి చూపిస్తారని ఇచ్చారేమో అనుకుంటున్నారు అందరు, నాకు తెలియదు. సో ఈ సిచ్యువేషన్లో ఎందుకు ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? 3 రాజ్యసభ సభ్యత్వాలు ఖాళీ అవుతున్నాయి, 3టికి 3 గెలవాలి అంటే వైసీపీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో సాధ్యం కాదు. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చాలామంది రెబల్స్గా తయారయ్యారు కాబట్టి సాధ్యం కాదు.
2 గెలుస్తారు, సరైన మెజార్టీ లేకపోయినా మూడోది టీడీపీ మన ఎమ్మెల్సీ ఎలాగైతే గెలిచారో అసమ్మతి ఎమ్మెల్యేల సహకారంతో ఇప్పుడు రాజ్యసభ కూడా గెలిచే అవకాశం ఉంది. దాన్ని బ్రేక్ చేయడం కోసం వేసిన ఎత్తుగడగా కనపడుతోంది ఇది. సో దీని మీద అసలు ఎంతమందికి నోటీసులు ఇస్తారు, ఇంకెంతమంది ఉన్నారు, వైసీపీలో ఇప్పుడు ఎంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, రెబల్స్గా ఎంతమంది మారే అవకాశం ఉంది అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. తర్వాత దాని మీద మాట్లాడదాం కొద్దిసేపు. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. యా, క్లియర్ గా అర్థమవుతోంది ఇది రాజ్యసభ కోసం పడుతున్న తిప్పలు అని. గంటా శ్రీనివాసరావు రాజీనామా ఎప్పుడు జరిగిందో మనం అందరం మర్చిపోయాం కూడా, ఆయన ఇచ్చిన సంగతి వాళ్ళు కూడా మర్చిపోయి ఉంటారు. సడన్ గా తెర మీదకి వచ్చింది, పైగా వీళ్ళకి నోటీసులు. ఏంటి దీని వెనకున్న భాగవతం ఏంటి? దీని వెనకున్న అసలు ఉద్దేశం ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇదంతా కూడా కేవలం రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వైసీపీలో ఇప్పటికే తిరుగుబాట్లు ఆరంభమై చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ కొంతమంది రాజీనామా చేయగా మరి కొంతమంది రాజీనామా చేసే దశలో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు వీళ్ళ డిస్క్వాలిఫికేషన్ ని తెర మీదకి తీసుకొచ్చారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు నాకు తెలిసినంత వరకు 1.5 సంవత్సరం క్రితం ఆయన విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను కూడా ఆయన్ని ఈ రోజు ఆమోదించారు 1.5 సంవత్సరం తర్వాత. అయితే అసలు విషయం ఏంటంటే రాజీనామా చేసినా కూడా ఎవరైతే రాజీనామా చేశారో ఎమ్మెల్యేని పిలిపించి స్పీకర్ మాట్లాడిన తర్వాత మాత్రమే రాజీనామా ఆమోదించాలి అనేది అసెంబ్లీకి సంబంధించిన ట్రెడిషన్ రూలు కూడా. అయితే దానికి విరుద్ధంగా చేశారు అనేది టీడీపీ చెప్తుంది. దీంతో పాటు మీరు చెప్పినట్టు వైసీపీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్ కోసం టీడీపీ ఎప్పుడో కంప్లైంట్ చేసింది. అదేవిధంగా వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యి 4 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాలని వైసీపీ కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం నుంచి వీళ్ళ 4కి నోటీసులు వచ్చాయి. ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అండ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. వీళ్ళకి ఈ నెల 19వ తేదీలోపు సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. బట్ వాళ్ళు మాకు ఇంకో నెల సమయం కావాలంటే ఈ నెల 26 వరకు వాళ్ళకి సమయం ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్ అండ్ కర్ణం బలరాం వీళ్ళ 4కి కూడా నోటీసులు అవి నిన్న సర్వైనాయి. ఆ నోటీసులు అంటే వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తే టీడీపీ వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే వైసీపీ వాళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది అనేది ప్రధానమైన చర్చ. అయితే వెంకటకృష్ణ గారు కౌల్ అండ్ షక్దర్ ప్రకారం కానీ అసెంబ్లీ రూల్స్ ప్రకారం కానీ ఒకే ఒక ట్రెడిషన్ కానీ రూల్ కానీ ఏముందంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్పీకర్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ద హౌస్, అంటే సభలో స్పీకర్ సమక్షంలో ఫ్లోర్ క్రాసింగ్ ఏదైనా ఒక అంశం మీద విప్పిస్తే అక్కడ ఓటింగ్ జరిగితే ఫ్లోర్ క్రాసింగ్ జరిగితే అప్పుడు మాత్రమే డిస్క్వాలిఫికేషన్ అనేది తెర మీదకి వస్తుంది అనేది మామూలుగా అసెంబ్లీ నియమాలు తెలిసిన వాళ్ళు చాలా మంది చెప్తున్నారు. బట్ బయట జరిగిన వ్యవహారాలకు సంబంధించి మాత్రం డిస్క్వాలిఫికేషన్ రాదు అనేది మాత్రం చెప్తున్నారు. బట్ వైసీపీ రూల్స్ ను పాటిస్తుందా లేదా ఏం చేస్తుంది అనేది కూడా చూడాల్సింది. మీరు అన్నట్టు ఇంకొక ప్రధానమైన థ్రెట్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి ఉంది. మనకు తెలిసినంత వరకే కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ్ నీది, ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే మసూదన్ యాదవ్, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా, తర్వాత కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆదర్, వీళ్ళంతా కూడా వీళ్లతో పాటు మరో 5 రాజీనామా బాటలో ఉన్నారు. అందువల్ల వీళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే పార్టీకి రాజీనామా చేస్తారు. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా రేపు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే మూడిట్లో కూడా కేవలం 2 మాత్రమే వైసీపీకి రాజ్యసభ సీట్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గంటా రాజీనామాను ఆమోదించడం, తర్వాత ఎవరైతే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పెట్టి ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో దాని మీద డిస్క్వాలిఫై చేద్దామనే ఆలోచన ఉంది వైసీపీకి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు సహజంగా ఈ డిస్క్వాలిఫై చేయాలి అని అంటే తప్పనిసరిగా వివరణ తీసుకోవాలి, దాన్ని మళ్ళీ ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళు ఛాలెంజ్ చేసిన తర్వాత కూడా మళ్ళా దానికి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నడవాలి. అయితే ఇవన్నీ నడవటానికి ఇంకా చాలా సమయం పడుతుంది అని చెప్పి అసెంబ్లీ వ్యవహారాలు చేసిన పరిశీలకులు చెప్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం వైసీపీలో మాత్రం రాజ్యసభ 3వ సీట్ రాదు. గతంలో పంచమంత అనురాధాన్ని పెట్టి ఎమ్మెల్సీ సీట్ ఏ విధంగా అయితే టీడీపీ కైవసం చేసుకుందో ఇప్పుడు మళ్ళా అదే వ్యూహానికి చంద్రబాబుని నమ్మటానికి వీల్లేదు. ఆయన రాజకీయ వ్యూహం ముందు మనం ఇబ్బంది పడతామనే ఉద్దేశంతోనే
ఈ గంటా రాజీనామా యాక్సెప్టెన్స్ కానీ ఎవరైతే 4 ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ చేయడానికి కానీ వైసీపీ తెరలేపింది అనేది వాడిని ప్రధానంగా చర్చ జరుగుతుంది. వెంకటకృష్ణ గారు. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టాభి గారు, వెరీ క్విక్ రియాక్షన్ ప్లీజ్. ఈ రాజీనామాలు సడన్ గా స్క్రీన్ మీదకి రావడం మీద పార్టీ ఎలా చూస్తుంది? రాజీనామా అంటే గంటా గారు రాజీనామా, మిగతా వాళ్ళదేమో డిస్క్వాలిఫికేషన్స్. ఏం లేదు వికే గారు, ఇందాక మీరు అన్నట్టు రాజ్యసభ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది సైకో జగన్ కి. ఎందుకంటే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎటువంటి చావు దెబ్బ తిన్నాడో సొంత పార్టీ ఎమ్మెల్యేల చేతిలో మనం చూసాం. ఆ రోజున పంచమర్తి అనురాధ గారు ఘన విజయం ఏ విధంగా సాధించారో కూడా మనకి ఇంకా గుర్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ తో ఇప్పుడు కూడా ఇందాక మన ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్పినట్టు అనేక మంది ఎమ్మెల్యేలు, రామారావు చెప్పినటువంటి 5-6 పేర్లే కాకుండా ఇంకా బయటకు రానటువంటి అనేక పేర్లు, దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేలు ఇవాళ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇవాళకి, రేపు ఇంకా కూడా ఆ సంఖ్య పెరగొచ్చు. కాబట్టి ఆ రాజ్యసభ ఎన్నిక టెన్షన్ పట్టుకుంది. మరి ఉన్నటువంటి 3 స్థానాలకు 3కు3 గెలిచేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఆ టెన్షన్లో భాగంగా ఇవాళ ఎప్పుడో 1 సంవత్సరం క్రితం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ గంటా గారు సమర్పించినటువంటి రాజీనామాని వాళ్ళు ఆమోదించడం కానివ్వండి, ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించి నోటీసులు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే సొంత పార్టీ మీద పూర్తిగా పట్టు కోల్పోయాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. తన 151 మంది ఎమ్మెల్యేల్లో ఆయన కంట్రోల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయనకే తెలియదు. రేపు ఎన్నికల్లో 3కు3 గెలుస్తా నమ్మకం ఆయనకి లేదు. అందుకని చెప్పి వాళ్ళు ఆదరాబాదరాగా ఇదిగో స్పీకర్ని చేతిలో పెట్టుకుని, ఆయన ఒక రబ్బర్ స్టాండ్ స్పీకర్ మన అందరూ తెలుసు, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇదంతా కూడా రాజ్యసభ ఆ టెన్షన్ లోంచి పుట్టుకొచ్చినటువంటి పరిణామాలుగా మనం భావించాలి వికే గారు. రైట్. జయప్రకాష్ గారు, ఈ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఎప్పుడో చూసాం కదా మనం. వైజాగ్ స్టీల్ కోసం ఇనీషియల్ గా ఆందోళన మొదలైనప్పుడు చేశాడు ఆయన. అప్పుడు చేసి 2-3 సార్లు ఆ తర్వాత రిమైండ్ కూడా చేశాడు స్పీకర్ కి, నా రాజీనామా ఆమోదించండి అని చెప్పి. అసలు పట్టించుకోలేదు, కేర్ చేయలేదు, ఆమోదించలేదు. ఇప్పుడు సడన్ గా ఆమోదించి వీళ్ళకేమో నోటీసులు ఇవ్వడం, వీళ్ళకి మాత్రమే ఇస్తే అవతరాలకు ఇవ్వకపోతే మళ్ళీ ఇంకేదో వస్తుందని చెప్పి వాళ్ళకు కూడా ఇవ్వడం, అంటే వాళ్ళకంటే ఇప్పుడు టీడీపీ గెలిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇవ్వడం. ఇదంతా ఈ డ్రామా అంతా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ప్రజలకు అర్థం కాదనుకుంటారు వీళ్ళు, లేకపోతే ఏంటి రాజ్యసభ కాపాడుకోవడం సాధ్యమేనా దీంతో? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయాన్ని మర్చిపోతా ఉన్నారండి. వాళ్ళు ఏదైతే రఘురామకృష్ణరాజు గారు, వారు ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు పదే మొత్తుకున్నాడు. ఆయన నా రాజీనామా మీరు యాక్సెప్ట్ చేయండి పార్టీకి. ఎన్నిసార్లు చెప్పాడు ఆయన, మీకు దమ్ముంటే యాక్సెప్ట్ చేయండి అని ఛాలెంజ్ కూడా ఇసిరాడు. ఆ దమ్ము కూడా లేనటువంటి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కూడా ఆయనే. మరి ఆయన మాట్లాడతాడు ఇవాళ కొత్తగా మీరు చెప్పినట్టుగా ఎప్పుడో చేసిన గంటా శ్రీనివాస్ గారిది ఈరోజు యాక్సెప్ట్ చేయటం. మీరు చేసినా యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీ 150 మంది ఎమ్మెల్యేలో, లేకపోతే మీకు ఎలక్షన్స్ జరిగే నాటికి మిగిలేటటువంటి 70-80 మంది ఎమ్మెల్యేలు మిగులుతారేమో బహుశా మీ దగ్గర. వాళ్ళందరి రాజీనామాని ప్రజలు యాక్సెప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రాజీనామా కంటే ముందు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు. మూడో విషయం, మీరు ఎవరినైతే మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఆ స్థానంలో పనిచేయట్లేదని చెప్పి ఉన్నటువంటి ఎక్కడైతే ఎమ్మెల్యే గెలిచారో లేకపోతే వాళ్ళని పెట్టి మంత్రులు చేశారో ఆ స్థానాల్లో పనిచేయట్లేదని చెప్పి పక్కన నియోజకవర్గాలకు పంపిస్తా ఉన్నారు. అంటే ప్రజలు విశ్వాసం కోల్పోయారని మీకే అర్థమైంది. వీళ్ళందరినీ రాజీనామా చేయించండి మీరు ముందు. వీళ్ళని రాజీనామా చేయించిన తర్వాత ఈసారి వచ్చే ఎలక్షన్స్ లో మీకు ఏదైనా నిజంగా చావు ఉండి మీరు చేసినటువంటి అభివృద్ధి మీద మీకు ఏదైనా నమ్మకం ఉంటే వాళ్ళని గెలిపించుకున్న తర్వాత మీరు మిగతా విషయాలు మాట్లాడాలి. మీకు కేవలం ఇది రాజ్యసభలో ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా రాజ్యసభలో వారి యొక్క ప్రభావం తగ్గుతుందని భయపడిపోయి రాబోయేటటువంటి రోజులు గడ్డు కాలాన్ని ఎదుర్కోవడానికి భయపడుతూ ఇవాళ ఉన్నటువంటి పాతయన్ని కూడా రాజీనామాలు ఆమోదం చేస్తా ఉన్నారు. ఇంకొక విషయం కూడా దీంట్లో వీకే గారు చాలా స్పష్టంగా వీళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చారంటే మీరు నోటీసులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్ని రోజుల పాటు ఏమైంది? వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు మీ పార్టీకి ఎట్లాగో ఓటేరు. ఊరికే నోటీసులు ఇచ్చుకొని పెట్టుకున్నారు. రేపొద్దున విప్ జారీ చేస్తారు, రేపొద్దున మళ్ళీ వాళ్ళు కూడా రాజీనామాలు అంటారు. వాళ్ళు అంతా బేరసారాలు చేసుకుని లోపు కుదిరితే మీ మీద విశ్వాసం పోయింది, ప్రజల్లో విశ్వాసం పోయింది, ప్రజా ప్రతినిధుల్లో విశ్వాసం పోయింది, అధికారుల్లో విశ్వాసం పోయింది, ఈ వ్యవస్థలకే మీ మీద విశ్వాసం పోయింది. కాబట్టి మీ రాజీనామాని మీరు తొందరపడి ఆమోదించినా ఆమోదించకపోయినా ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆల్రెడీ ఆమోదించారు. ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని.
మీరు రాజీనామా చేయకుండా మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి పంపించేదానికి శాశ్వతంగా పంపించడానికి సిద్ధమయ్యారు. రైట్. ఇంత ముందు కూడా చాలా చూసాం ఇలాంటి మనం అసెంబ్లీలో. డేవిడ్ రాజ్ గారు, ఇట్లా చేస్తే మనం చేసేది బ్లేటెంట్గా దొరికిపోతున్నాం మనం ప్రజలకి, లేకపోతే ప్రజల ముందు మనం అల్లరిపాలైపోతాం, పరువు పోగొట్టుకుంటున్నాం మనం అని అర్థం కాదా? ఎప్పుడో చేసిన వాటిని అప్పుడు చేస్తే ఓకే, చేయాలి. మీకు నిజాయితీ ఉంటే నియమాలు, నిబంధనలు, సాంప్రదాయాలు, లేకపోతే ఇటువంటివన్నీ ఉన్నాయి కదా అసెంబ్లీకి, రాజకీయాలకి. అప్పుడు చేస్తే ఓకే. అప్పుడు చేయకుండా నాంచుకుని ఇంకో 10 రోజులు ఎలాగో పోద్ది, 10 రోజులు కాకపోతే 20 రోజులు, కేవలం రాజ్యసభ కోసం మాత్రమే వాటిని అట్టిపెట్టుకొని వీళ్ళని తీసేయడం అనేది ఇది దిగజారుడు వ్యవహారం కాదా? పూర్తిగా దిగజారుడేనండి. ఈ ముఖ్యమంత్రి గారు పూర్తిగా నైతిక విలువలు అనేది వదిలేశాడు. ప్రజలు ఏమనుకుంటారో అని కూడా లేకుండా ఆయన ఇష్టానుసారంగా ఆయన అధికారాన్ని నిలబెట్టుకునేదానికి, ఆయన ఎమ్మెల్యేలను కాపాడుకునేదానికి నైతిక విలువలు అనేది పూర్తిగా వదిలేసి వ్యవహరిస్తా ఉన్నాడు. దీని గురించి ప్రజలు ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ ముఖ్యమంత్రి గారిని ఇక నమ్మేటటువంటి ప్రసక్తి లేదు. నేను మీ ద్వారా ఒక విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే మా నాయకురాలైనటువంటి షర్మిలమ్మ గారి మీద చంద్రబాబు గారి కోసమే ఆమె కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు గారు వదిలినటువంటి ఆఖరి అస్త్రం షర్మిలమ్మ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వారసత్వాన్ని పూర్తిగా పుణిగిపుచ్చుకున్నటువంటి నాయకురాలు షర్మిలమ్మ, జగన్ గారి లాగా కాదు. కాబట్టి నిన్న విజయవాడలో జరిగినటువంటి మీటింగ్ లో జగన్ గారి గురించి ఎంత మాట్లాడారో అదే స్థాయిలో చంద్రబాబు గారి గురించి కూడా షర్మిలమ్మ గారు మాట్లాడారు. అందరూ కూడా గమనించాలి. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాల్ని కాపాడేటటువంటి విషయంలో కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహకారం అందకపోవడం విషయంలో కానీ ఇద్దరు కూడా నాటకీయంగా భారతీయ జనతా పార్టీకి మరి వాళ్ళు దగ్గరగా వ్యవహరిస్తూ ఎవరి ప్రాపకం కోసం వాళ్ళు ఇద్దరు కూడా మోసం చేశారు ఈ రాష్ట్ర ప్రజానికాన్ని, రాష్ట్ర ప్రయోజనాన్ని. ఎందుకంటే మరి ఇటు జగన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ రోజు కూడా ప్రత్యేక హోదా గురించి కానీ, విశాఖ ఫ్యాక్టరీ గురించి కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు మీద కానీ, మిగిలినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఏటి మీద కూడా ఒక్కసారి కూడా వాళ్ళ ఎంపీల చేత పార్లమెంట్ లో మాట్లాడించినటువంటి సందర్భం లేదు. అదే స్థాయిలో చంద్రబాబు గారు కూడా భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలి, ఏదో విధంగా రేపు ఎన్నికల్లో బయటపడాలి, గెలవాలి అనేటువంటి తాపత్రయం తప్ప రాష్ట్ర సమస్యల విషయంలో ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీని నిలదీసి ప్రశ్నించినటువంటి సందర్భం లేదు. కాబట్టి షర్మిలమ్మ గారు చెప్పేది ఏమిటంటే, తిరిగి మరి ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాలంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడాలంటే కాదు. డేవిడ్ రాజు గారు, ప్రచారం చేయడానికి, క్యాంపెయిన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు అందరికి క్యాంపెయిన్ స్టార్లని స్టాంప్ వేస్తున్నారు కదా, మరి వాళ్ళ చెల్లికైతే ఇలా ఇవాళ కాదు వినండి, ఒక మాట వినండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లికైతే క్యాంపెయిన్ స్టార్ అని, సార్ క్యాంపెయిన్ అని ముద్ర అయితే వాళ్ళ చెల్లికైతే వేయలా. కింద వాళ్ళు ఎవరో వేసి ఉండొచ్చు కానీ ఆయన అయితే వేయలేదు. మరి ముందు వేస్తాడో చూద్దాం. వేయకపోతే జనం చూసుకుంటారులేండి. క్యాంపెయిన్ చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. మీరు అప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. వైవి సుబ్బారెడ్డి గారు ఓకే వాళ్ళందరూ చేస్తారండి అవన్నీ. అదే వైవి సుబ్బారెడ్డి గారు అన్నయ్య రమ్మంటున్నాడు, అన్నయ్యతో కలిసి మాట్లాడు అని చెప్పి మధ్యవర్తిత్వం చేశాడు కదా. మరి అప్పుడు అనిపించలేదు ఆయనకి స్టార్